హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆదిత్య. దువ్వాడ సీను, దువ్వాడ వాణికి సంబంధించినటువంటి అంశాలని మనం గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా వాళ్ళిద్దరూ డివోర్స్‌కి వెళ్ళబోతున్నారని, వాణి ఏదో ఒక 5 కండిషన్‌లు పెట్టినట్టు కూడా ఒక వార్త మనం చూసాము. ఇకపోతే ఇప్పుడు అవేవి వద్దు, నా భర్త నాకు కావాలి, ఆస్తులతో నాకు సంబంధం లేదు, నా పిల్లలకు తండ్రి కావాలి అంటూ అనూహ్యంగా వాణి ఇప్పుడు మరోసారి తెర మీదకి రావడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. మనం 1 వీక్ నుంచి చూస్తున్నాం సార్. దువ్వాడ సీను, దువ్వాడ వాణి, దివ్యల మాధురి ఈ ఎపిసోడ్ ఏదైతే 1 వీక్ నుంచి చూస్తూనే ఉన్నాం. మధ్యలో కొన్ని రోజులు వాణి నాకు ఆస్తులు కావాలి అండ్ నా పిల్లల భవిష్యత్తు కోసమైనా నాకు ఆస్తులు కావాలని చెప్పి ఆవిడ వెళ్ళడం, 5 కండిషన్లు పెట్టడం, ఇదంతా జరిగిన తరుణంలో అనూహ్యంగా వాణి మళ్ళీ తెర మీదకి వచ్చి నాకు ఆస్తులొద్దు, నాకు భర్త కావాలి, నా పిల్లలకు తండ్రి కావాలి అంటూ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మీరేం చెప్తారు? అసలు ఎంత జగత్కిలాడి అంటే ఆ వాణి ఎంత బాగా ఆలోచించింది. మళ్ళీ అదే తప్పు మొదటి నుంచి చేస్తుంది. ఫస్ట్ నువ్వు దివ్యల మాధురిని ఎందుకు తీసుకొచ్చావు? ఆ పిల్ల దగ్గర ఒక 2000 మంది మహిళలు తిరుగుతున్నారు, అవునా? వాళ్ళందరూ నీ చుట్టూ కూడా తిరగాలి. బతుకమ్మ వచ్చినా ఆమె దగ్గరికి వెళ్తున్నారు, మహిళా దినోత్సవం వచ్చినా ఆమె దగ్గరికి వెళ్తున్నారు. అందరి సైడ్ బతుకమ్మ చేసుకోవట్లేదు, బట్ ఏదో అంటే ఓ పండగ వచ్చినా అని దాని అర్థం. సంక్రాంతి ముగ్గుల పోటీలైనా అటే పోతున్నారు. ఏ ఉన్నా సరే చివరికి న్యూ ఇయర్ చేసుకోవాలన్నా ఆమె దగ్గరికి వెళ్తున్నారు, కలిసి చేసుకుందాం రాక్క అని. ఈమె దగ్గర రావట్లా. ఈమెకేమో ఆ ఏరియాలో ఎప్పటి నుంచో ఉన్నా, నేను ఇప్పటి నుంచి ఉంటే ఒక్క మహిళ నా దగ్గర రాదేంటి అసలు? ఎందుకు రాదు? మరి ఆమె దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? నాకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ఈ ఏరియాలో నేను ఎప్పటి నుంచో తెలుసు. మా నాన్నది, మా తాతది, మా మావిది, మేము ఇంత ఉన్నోళ్ళం, రోజు తిరిగే ఏరియాలు ఇవి, అవునా? అండ్ పైగా ప్రతి ఒక్కరికి నా కుటుంబం తెలుసు. ఆ పిల్ల ఎవరు అసలు ఆమెకు కూడా తెలియదు. మా అయితే ఆ డ్యాన్స్ నేర్పించడం వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. అయినా సరే ఆమె దగ్గర ఉన్న అట్రాక్షన్ ఏంటి? ఎందుకు అటు వెళ్తున్నారు? పోనీ అబ్బాయిలు వెళ్తున్నారా అంటే అది కొంచెం అందంగా ఉంది కాబట్టి వెళ్తున్నారులే, ఇంకో దానికి అనుకోవచ్చు. అమ్మాయిలు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఈ క్యాడర్ అంతా నా ఊర్లో, నా క్యాడర్ నాకు కావాలి అని అనుకునే ఆ మెడలో కండు వయసు తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, రైట్? అప్పుడు చేసిన తప్పు వల్ల నీ మొగుడికి కనెక్ట్ అయింది, అది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నువ్వు మొన్న పెట్టిన 5 డిమాండ్లకి నీ మొగుడు హీరో అయిపోయాడు. ఎలా? ఇప్పుడు పర్లాకిమిడి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, గ్రెనేడ్ ఫ్యాక్టరీ, దాని మీద నీ మొగుడు 40 లక్షలు అప్పు చేశాడు అంటే నీ మొగుడు దగ్గర డబ్బులు లేవనేగా, అంతే కదా? ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్యాండిడేట్ 5 కోట్లు అడిగినా అట్లా పడేస్తాడు ఏదన్నా అవసరం ఉంటే. 40 లక్షలు ఆయన స్థాయికి, అంటే ఒక సాధారణ రిటైర్డ్ ఉద్యోగి దగ్గర ఉండే డబ్బు అది. ఒక సాధారణ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి దగ్గర ఉండే డబ్బు 40 లక్షలు. నువ్వు అప్పు చేసావు, పాపం నీ దగ్గర లేవు, పైగా ఊరంతా పలుకుబడి నీకు. నువ్వు ఇట్లా అంటే నీకు ఎంతమంది అయినా అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అప్పు చేయలే. నీ సొంత ఆస్తు తాకట్టు పెట్టుకొని అప్పు పెట్టుకున్నావు. దెన్ నెక్స్ట్ వెంకటేశ్వర కాలనీ ఇంటి మీద 15 లక్షలు తీసుకున్నావు, అంతేగా? 20 లక్షలు కూడా తీసుకోవచ్చు, కానీ 15 తీసుకున్నావు. ఇంకో 5 లక్షలు నీ దగ్గర ఎక్కడి నుంచో ఉంటే అరేంజ్ చేసి 60 లక్షలు అరేంజ్ చేసి పాపం ఆ ల్యాండ్ వాడికి ఇచ్చావు. ఎవరికి? చింతాడ పార్వతీశ్వరరావుకి ఇచ్చావు. చింతాడ పార్వతీశ్వరరావు దగ్గర ల్యాండ్ కొనడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు. ఆ ల్యాండ్ ఏమన్నా పెద్ద 10 కోట్ల లేదా నీ ఫ్యాక్టరీ అంత రేటా? కాదే, 1,20,00,000. అది కూడా ఫుల్ అమౌంట్ ఇవ్వాలి, నువ్వు హాఫ్ ఇచ్చావు. ఎందుకైనా మంచి చింతాడ నీ ఫ్రెండే కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి చూసినాడు కాబట్టి, నువ్వంటే నమ్మకం కాబట్టి ఆయన కూడా సరేలే అనుకున్నాడు. నువ్వు కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఆయన ఏమనలా, అంతే కదా? నీ మీద వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. నెక్స్ట్ లాస్ట్కి ఆ ఇల్లు కూడా నాకు ఇచ్చేసేయి, వాడు బనీన్తో వచ్చాడు, బనీన్తోనే పొమ్మను అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఖరాఖండిగా అన్నావో ఊరు వాళ్ళ మధ్యలో ఆయన స్టార్ అయ్యాడు. ఎందుకు ఆ ఇల్లు ఇవ్వని అంటున్నావు అన్నా కూడా ఆ మాధురి కోసం అని అనలా ఆయన. పాపం నా చివరి రోజుల్లో నేను ఉండడానికండి నాకు అన్నావు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక థర్డ్ పాయింట్, నా 2 కూతుర్లు విడిపోయినా సరే నాకు మెయింటెనెన్స్, నా కూతుర్లకి చదువు బ్యాలెన్స్లు అన్నీ నువ్వే కట్టాలి అన్నావు. అక్కడ ఊరోళ్ళు కొంచెం ఈ పిల్ల ఈమె మరీ ఎక్కువ అడుగుతుంది అని అనుకున్నారు కూడా అందరూ. నువ్వు విడిపోతే పో, మొత్తం నాకు ఇచ్చేసి, ఎనుకున్న 30 కోట్లలో 27 కోట్లు ఇచ్చేసాడు. ఆ 3 పెట్టుకున్నాడు. నా వల్లే కదా నీకు అయింది, నాకు ఇచ్చాను ఏమంటే కాదు కుదరదు. వాడు ఇన్ని రోజులు ఏం సంపాదించుకోకుండా ఉంటాడా పాపం, ఎమ్మెల్సీ కదా కదా, అందుకని చెప్పేసి ఉంచుకున్నాడు. జస్ట్ అది లాస్ట్ డేస్లో నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఇవన్నీ చూసిన జనాలు
హీఈస్ నాట్ కరప్టెడ్ అని అర్థమైంది. అండ్ వాణి బాగా దోచుకుంది ఈయన పేరు చెప్పి అని కూడా అందరికి తెలిసిపోయింది ఈ మ్యాటర్లో. తెలిసేసరికి మొన్నటిదాకా దువ్వాడ బాగా దోచుకుంటున్నాడు రా అనేవాళ్ళు. ఇప్పుడు దువ్వాడ కూడా కాదు, దువ్వాడ ఇంట్లో వాళ్ళ భార్య దోచుకునేది. పాపం దువ్వాడ జస్ట్ కాలు చెప్పుకొని టీవీ మాత్రమే చూసేవాడు అని తెలిసింది అందరికీ. అంతే, అప్పుడు హీరో అయిపోయాడు జనాల్లో ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇప్పుడు అతను హీరో అయినాడు, బహిరంగ పంచాయతీలో ఆమెకు సెటిల్మెంట్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి నిలబడితే నువ్వు నిలబడరా, ఇండిపెండెంట్ అయినా పర్లేదు నీకే మా ఓటు అంతే, ఎందుకంటే మా ఊర్లో నువ్వు ఎవడి సొమ్ము తినలా, నువ్వు జెన్యున్గా ఎదిగావు, జెన్యున్గా చేసావని మాకు అర్థమైపోయింది. హీరో అయిపోయాడు. అండ్ అలాగే ఇప్పుడు ఆయన నిలబెట్టడానికి ఈ మాధురి దగ్గర కూడా కొంత గొప్ప డబ్బు ఉంది. మాధురి సొమ్ము పెడుతుంది, మాధురి దగ్గర మహిళా క్యాడర్ ఉంది. అండ్ ఈయన ఇప్పుడు హీరో అయిపోయాడు. సో ఈసారి ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు అని తెలిసింది. లాస్ట్ టైం కూడా వాణి మొగుడు మీద పోటీ చేద్దాం అనుకొని దిగింది యాక్చువల్గా. అప్పుడు కూడా ఆమె అడ్రస్ లేకుండానే పోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా దువ్వాడ పోటీ చేసినా లేదా అవతల పార్టీ నుంచి పోటీ చేసినా ఏం చేసినా ఇతనికి ఖచ్చితంగా ఏదో ఒక సింపతి ఉండి బాగా ఇదైపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళ లవ్ స్టోరీని కూడా అందరూ ఎగతాళి చేయట్లా, నీ వల్లే కదా వాళ్ళు ఇలా తయారయ్యారని చెప్పి మళ్ళీ వాణినే కదా అందరు నిందిస్తున్నారు. అండ్ వాళ్ళని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసి సరదాగా పలకరిస్తున్నారు. ఆమె పాటలు పాడుతుంది ఆన్లైన్లో, లైవ్ టీవీలో, అతనికి ఇలా అండి అలా అండి అనేది. ఆయన గురించి ఆయన గతంలో ఆయనకి అద్దం చూసుకొని తలదూకునే అలవాటు ఉందండి, ఆయన ఎప్పుడో హీరో అవుదాం అనుకున్నాడు అని ఆమె రీల్స్ చేసి ఈయన కూడా సరదాగా ఆమెతో డ్యాన్స్ వేసుకుంటూ రీల్స్ చేస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు నిజంగా, అంటే ఎప్పుడు లేనంత సంతోషంగా అతను ఉన్నాడు. ఊరంతా నా ఇంట్లో చెడి నేను, వాళ్ళ ఇంట్లో చెడి ఆయన ఉన్నప్పుడు మేము కలిసి ఉంటే తప్పేంటి, మేము పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్నారు. ఊరు కూడా యాక్సెప్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్షిప్ని, పెళ్ళిగా సింపుల్గా చెప్పాలంటే ఆ కపుల్ని ఊరు కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఊరు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఊరందరూ వాళ్ళ తరఫున ఉన్నారని తెలిసినప్పుడు ఇప్పుడు వాణి ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ని ఖచ్చితంగా ఓడిపోతాం. ఇప్పుడు ఎట్లా, మళ్ళీ ఎలక్షన్ కోసమే ఎలా అయితే నువ్వు మాధురిని తెచ్చుకున్నావో ఇప్పుడు అలాగే భర్తని మాధురిని ఇద్దరిని తెచ్చుకోవాలనుకుంటున్నావు. మళ్ళీ వీళ్ళ క్యాడర్ పెరిగింది, సపోర్ట్ పెరిగింది కాబట్టి. ఎందుకంటే నువ్వు 5th పాయింట్ పెట్టినప్పుడు ఊరోళ్ళందరూ వ్యతిరేకించారు. ఏం వాణి సిగ్గుందా నీకు, ఏంటి ఇంత దోచుకున్నావు, పాపం వాడు బతకొద్దా, చంపేస్తావు మనిషిని అని చెప్పి గట్టిగా మెయింటెనెన్స్ కూడా ఇస్తా అన్నాడు. నీ కూతుర్లకి ఇంకేదో అడిగావు, గొంతెమ్మ కోరికలు అడిగినవన్నీ ఇస్తా అన్నాడు. అప్పు తీర్చి నాకు ఇచ్చాడు ఇస్తా అన్నాడు. మా అందరి ముందు చెప్పాడు బహిరంగంగా. గొడవలు కూడా వద్దండి, అవునన్నావు, ఇంకెప్పుడు గొడవలు కూడా చేయను అన్నాడు. మరి ఇన్ని చేసినవాడు లాస్ట్కి ఆయన ఒంటి మీద బట్టలు కానుంచి నువ్వు లాక్కుంటానంటే మేమే ఎట్లా ఊరుకుంటాం, ఊరోళ్ళని చూసుకుంటూ, మా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటాయి అని చెప్పి అందరూ రివర్స్ అయిపోయారు. ఇప్పుడు రివర్స్ అయిపోయి ఆయనకు ప్లస్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కావాలి వానికి, నా మొగుడు నాకు కావాలి, నా పిల్లలకి తండ్రి కావాలి, నాకంటూ ఇంటికో పెద్ద దిక్కు కావాలి. పర్లేదు మాధురిని కూడా మా ఇంట్లోనే ఉంచుకుంటాం, ఏం కాదు, నేను ఏం ఫీల్ అవను. దేనికి, రాజకీయంగా నీ భవిష్యత్తు 0 అవుతుంది. ఒకవేళ రేపు ఆయన నిజంగా గెలిస్తే నువ్వు చేసిన అక్రమాలన్నీ నీ మొగుడికి ఇంకెవరికి తెలుసు, అవునా? ఆయన పేరు చెప్పుకొని నువ్వు చేసిన రాజకార్యాలు కూడా ఆయనకు తెలుసుగా. అవన్నీ బయటికి తీస్తే ఇప్పుడు ఆయన అపోజిషన్ పార్టీకి వెళ్ళి వాణి చేసిన అక్రమాలు ఇవ్వండి, నా భార్య చేసిన దోపిడీలు ఇవ్వండి, దొంగతనాలు ఇవ్వండి, మోసాలు ఇవ్వండి అని మొగుడే చెబితే వాణి బ్రతికేంటి? ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆలోచించింది. గట్టిగా బెదిరిస్తే పడుకుంటాడు అనుకుంది, కానీ ఆయనకు మైండ్కి తెగిపోయింది. నో ఛాన్సే లేదు, నేను విడాకులే ఇస్తా అని ఖండిగా చెప్పేస్తున్నాడు. గట్టిగా కూర్చున్నాడు ఆయన కూడా విడాకుల పైన. ఇప్పుడు ఈమెకేమో అనవసరంగా ఇంటి పరువుని రచ్చకి ఇడిచా, అదేదో ఇంట్లోనే ఇంకొన్నాళ్ళు గొడవ అయినా బాగుండేదేమో అనే దీనికి వచ్చేసింది. సో ఇప్పుడు ఆమెకు వేరే ఆప్షన్ ఏం లేదు వానికి, కాబట్టి మళ్ళీ మొగుడు కావాలి, మాధురిని కూడా యాక్సెప్ట్ చేస్తా అంటుంది. ఇది జరిగింది.